లడ్డూ ప్రసాదం అనగానే తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధి కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతుంది. ఎందుకంటే హిందువులు పవిత్ర క్షేత్రాల్లో దొరికే లడ్డూలు అన్నిటికన్నా తిరుమల లడ్డూ రుచి ప్రాముఖ్యతే వేరు. తిరుమల క్షేత్రానికి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా లడ్డూ ప్రసాదం కొనుగోలు చేస్తారు. ప్రసాదం పంచి పెడితే మరింత పుణ్యమని భారీగా కొనుగోలు చేసి మరీ తీసుకెళ్తారు. స్వామివారి భక్తులు తిరుమల లడ్డూ రుచి సువాసన ప్రపంచంలో ఏ లడ్డూకి ఉండదు. అంతెందుకు, ఎవరైనా తిరుమల వెళ్ళొచ్చామని చెప్పగానే ముందుగా అసలు దర్శనం ఎలా అయింది అని అడగకుండానే ముందుగానే మనలో చాలామంది ఏమంటాం, లడ్డూ ఏది అని అడుగుతాం. దర్శనం ఎలా జరిగింది అనే మాట కంటే మనం ముందుగా లడ్డూ ఏది అనే అడుగుతూ ఉంటాం. అంతలా వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం మనకు చేరువైంది. అలాంటి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే ఆరోపణలతో భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లడ్డూ కల్తీ అంటే అది ముమ్మాటికి మన భక్తికి మన విశ్వాసాలకు చేసిన ద్రోహమే. ఆ పాపం చేసింది ఎవరైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే. అలానే గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో నిజాలను నిక్కు తేల్చేందుకు కూటమి ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. ఇక సిట్ విచారణ చేసి నివేదిక ఇచ్చింది. తిరుమల లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలవలేదని సిట్ నివేదికలో స్పష్టమైందని, లడ్డూ తయారీలో ఎలాంటి కల్తీ జరగలేదని కూటమి ప్రభుత్వమే తమపై బురద జల్లేందుకు ఆరోపణలు చేసిందని వైసీపీ అంటుంది. ఇక లడ్డూ తయారీలో అడుగడుగునా మోసం జరిగిందని, నెయ్యి సువాసన వచ్చేలా కెమికల్స్ కలిపారని సిట్ నివేదికలో ఉందని కూటమి ప్రభుత్వం అంటుంది. ఎవరి వాదన ఎలా ఉన్నా గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దేవుడా ఇదెక్కడ ఘోరమని కలత చెందని భక్తుడు లేడు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక సిబిఐ సిట్ నివేదికపై ఏకసభ్య కమిషన్ ద్వారా అధ్యయనం జరుగుతుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది. ఇక విచారణను 45 రోజులు పూర్తి చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నెయ్యి నాణ్యత, సరఫరా ప్రక్రియ, టెండర్ విధానం, అలా జరిగే లోటుపాట్లపై కమిటీ సమగ్రంగా పరిశీలించనుంది. ముఖ్యంగా టెండర్ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరిగాయి, నాణ్యత తనిఖీలలో అసలు ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగిందా, ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా అధ్యయనం చేయనుంది. కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన అంశంలో అసలు నిజాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లడ్డూ కల్తీ వెనుక ఉన్న అసలు సూత్రధారులు, బాధ్యులు గుర్తించడమే లక్ష్యంగా ఈ కమిషన్ పనిచేయనుంది. ఇక కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై పారదర్శక విచారణ జరిగి దోషులను కఠినంగా శిక్షించాలని శ్రీనివాసుడు భక్తులు కోరుకుంటున్నారు. ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి బాబు బాపట్ల నుంచి అందుబాటులోకి వస్తారు. గుడ్ మార్నింగ్ బాబు. తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం విషయంలో భక్తులు భయపడాల్సిన పని లేదు. ఒక విషయం బయటికి వచ్చిందంటే దాన్ని సరిచేసే ప్రక్రియ మొదలైంది అనుకోవాలి. విచారణ జరుగుతుంది, వ్యవస్థ చెక్ అవుతుందంటే భవిష్యత్తులో మరింత కట్టుదిట్టంగా మారుతుంది. అందుకే నమ్మకం కోల్పోవద్దు, భక్తి ఎప్పుడు నిలిచే ఉంటుంది, సిస్టమ్ మరింత మెరుగుపడే అవకాశం ఉంది కదా. బాబు చక్కగా చెప్పారు. అలాగే బాబు ఏదైతే ఉందో టెండర్లలో కూడా టెండర్లు ఇచ్చే కాంట్రాక్ట్స్ ఇచ్చే వాళ్ళకి కూడా క్రాస్ చెక్ అనేది ఉండాలి ఖచ్చితంగా, లేదంటే ఇలాంటి విషయాలు మళ్ళీ మళ్ళీ జరిగే అవకాశం ఉందంటున్నారు. దాని గురించి మీరేమంటారు? అవును కదా, కంపల్సరీగా టెండర్లు అనేది కట్టుదిట్టంగా టెండర్లు వేసే వాళ్ళు కూడా జాగ్రత్తగా చేయాలి. ఎటువంటి జరగకుండా కూడా భద్రత ఏర్పాట్లు తీసుకొని చేయాలి కదా. ఇక ఏదైతే సిట్ నివేదిక 45 రోజుల్లో కూడా ఇచ్చేసేయాలన్నారు, అంటే టైం లిమిట్ పెట్టడం వల్ల ఇది త్వరగా న్యాయం జరిగి, అంటే ఏది జరిగిందో, ఏది న్యాయమో, ఏది అన్యాయమో, ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో త్వరగా ప్రజలకు తెలిసేది బాగుంటుందని అంటారు. అలాగే మీరు ఏమంటారు ఈ 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలనే దాని గురించి? ఈ 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలనేది స్పష్టంగా తెలియజేయాలి కదా. ఎందుకంటే ఎటువంటివి మరలా జరగకుండా భక్తులకు కూడా ఎటువంటి రాకుండా ప్రభుత్వం అనేది గట్టిగా చర్య తీసుకుని దీని మీద ఇటు మరీ పునరావృతం కాకుండా జాగ్రత్తగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. రైట్ బాబు, థ్యాంక్ యూ.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel